సాయంత్రం వేళ హైదరాబాద్లోని ఓ పచ్చని పార్కు గులాబీల సుగంధంతో నిండి ఉంది. కిరణ్ చెట్టు కింద ఒక బెంచ్పై కూర్చొని ఆలోచనల్లో మునిగి ఉన్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కొత్త ఉద్యోగం అతడికి సంతోషాన్నిచ్చినా, సిటీ జీవితం యొక్క ఒంటరితనం, రెంట్కు ఇల్లు దొరక్కపోవడం అతడి మనసును కలతపెట్టాయి. అతడి ముఖంలోని ఆ బాధను గమనించిన సౌమ్య జాగింగ్ చేస్తూ అతడి దగ్గరకు వచ్చింది. ఆమె కళ్లలో మెరిసే ఆకర్షణ, చిరునవ్వు కిరణ్ను క్షణంలో ఆకట్టుకున్నాయి. ఆమె ధరించిన తెల్లని టీ షర్ట్, నీలం రంగు ట్రాక్ ప్యాంట్లో ఆమె సరళంగా, అయినా ఆకర్షణీయంగా కనిపించింది. హాయ్, ఏంటి ఇంత ఆలోచనలో మునిగిపోయావు? సౌమ్య సున్నితమైన స్వరంతో అడిగింది. ఆమె చూపులో ఓ అజ్ఞాత ఆకర్షణ, ఆమె నవ్వులో సహజమైన సౌందర్యం ఉంది. కిరణ్ ఆమె కళ్లలోకి చూస్తూ కొంచెం సిగ్గుతో, నేను ఈ సిటీకి కొత్త. జాబ్ దొరికింది కాని రెంట్కు ఇల్లు దొరకడం లేదు. ఈ రాత్రి ఎక్కడ ఉండాలో కూడా తెలియడం లేదు అన్నాడు. అతడి స్వరంలో నిరాశ, అయినా ఆమె సమక్షంలో కొంచెం ఉపశమనం కనిపించింది. సౌమ్య చిలిపి నవ్వుతో, అదా నీ బాధ? మా ఇంట్లో ఓ చిన్న ఫ్లాట్ ఖాళీగా ఉంది. నీకు అభ్యంతరం లేకపోతే నీది చేసుకోవచ్చు అంది. ఆమె స్వరంలో ఓ సన్నని సవాల్, ఆమె కళ్లలో కొంటెతనం మెరిశాయి. కిరణ్ ఆశ్చర్యంతో, నిజంగానా? నీవు నన్ను ఆటపట్టించడం లేదు కదా అన్నాడు. ఆమె నవ్వుకు ఆకర్షితుడై అతడి మనసులో ఒక్కసారిగా ఆశల కిరణం మెరిసింది. నిజం. సౌమ్య కళ్ళు మెరిశాయి. కాని ఒక షరతు, ఫ్లాట్ను నీట్గా ఉంచాలి. ఇంకా పార్టీలు, సందడి చేస్తే నేను ఒప్పుకోను అంది. ఆమె గొంతులో చిన్న కొంటెతనం. ఆమె తన జుట్టును సరిచేసుకుంటూ అతడిని సూక్ష్మంగా పరిశీలించింది. నీ షరతులకు నేను బద్ధుడిని అన్నాడు కిరణ్ ఆమె కళ్లలోకి లోతుగా చూస్తూ. ఆ క్షణంలో వారి మధ్య ఏదో మాయమైన అనుబంధం మొదలైంది. సమీపంలోని సరస్సు నీటిలో చంద్రుని ప్రతిబింబం వారి సమావేశానికి సాక్షిగా నిలిచింది. ఆ రాత్రి సౌమ్య సాయంతో కిరణ్ కొన్ని సామాన్లు కొనుక్కొని ఫ్లాట్కు చేరాడు. ఫ్లాట్ చిన్నదైనా హాయిగా, గోడలపై సౌమ్య స్వయంగా గీసిన కొన్ని పెయింటింగ్లతో అలంకరించబడి ఉంది. సామాన్లు సర్దుకుని అలసిపోయిన కిరణ్ సోఫాలో కూర్చొని సౌమ్య గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె చిరునవ్వు, సున్నితమైన మాటలు అతడి మనసును తడమసాగాయి. ఆకలి వేసినా ఈ రాత్రి వేళ ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని అనుకున్నాడు. కాని అప్పుడే తలుపు మెల్లగా తెరుచుకుంది. సౌమ్య చేతిలో ఓ టిఫిన్ బాక్స్తో చిన్న దీపం వెలుగులో అద్భుతంగా కనిపించింది. ఏంటి, ఇంకా తినలేదా? ఈ రాత్రిలో ఆకలితో ఎలా ఉంటావు అంది. ఆమె స్వరంలో ఆప్యాయత, కొంచెం ఆటపట్టించే ధోరణి. ఆమె ధరించిన సాంప్రదాయ దుప్పట్టి ఆమె సౌందర్యాన్ని మరింత హెచ్చించింది. కిరణ్ ఆమెవైపు చూస్తూ, నీవు ఇలా ఆలోచించావని నమ్మలేకపోతున్నా సౌమ్య అన్నాడు. అతడి కళ్లలో ఆమె పట్ల ఆకర్షణ స్పష్టంగా కనిపించింది. అతడు ఆమె చేతిలోని టిఫిన్ బాక్స్ను చూసి ఆమె శ్రద్ధను మెచ్చుకున్నాడు. ఇదిగో, నేను చేసిన పులావ్, బటర్ నాన్, పనీర్ కూర. రుచి చూడు అంది సౌమ్య అతడి పక్కన కూర్చుంటూ. ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు. సౌమ్య తన చిన్నప్పటి కథలు, తన గ్రామంలోని సరస్సు ఒడ్డున గడిపిన సాయంత్రాల గురించి సరదాగా చెప్పింది. కిరణ్ తన కాలేజీ రోజుల్లో స్నేహితులతో చేసిన అల్లరి గురించి చెప్పి ఆమెను నవ్వించాడు. ఆ రాత్రి వారి సంభాషణలో ఒకరి హృదయం మరొకరితో లయబద్ధమైంది. నీవు ఇంత రుచిగా వండుతావని తెలిస్తే నేను రోజూ నీ దగ్గరే భోజనం అడిగేవాడిని అన్నాడు కిరణ్ ఆమె కళ్లలోకి చూస్తూ. అతడి స్వరంలో ఓ సన్నని ఆకర్షణ. సౌమ్య సిగ్గుతో నవ్వి, అబ్బా, అంత ఆకలి ఉంటే రేపు మళ్ళీ చేస్తా. కాని కొంచెం ఓపిక పట్టాలి, సరేనా అంది. ఆమె బొగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఆమె తన జుట్టును మెల్లగా వెనక్కి జరిపి అతడిని చూస్తూ నవ్వింది. నీవు చేసే ప్రతి రుచి కోసం నేను ఎప్పటికీ ఆగగలను అన్నాడు కిరణ్ ఆమె చేయి సున్నితంగా తాకుతూ. ఆ క్షణంలో వారి మధ్య ఉన్న దూరం కరిగిపోయింది. సౌమ్య గుండె వేగంగా కొట్టుకుంది. కాని ఆమె కళ్లలో అతడి పట్ల ఆకర్షణ స్పష్టంగా కనిపించింది. రోజులు గడిచే కొద్దీ వారి అనుబంధం మరింత లోతైంది. సాయంత్రాలు పార్కులో నడుస్తూ
ఒకరి కలలను ఒకరు పంచుకున్నారు. సౌమ్య ఒక రోజు తన చిన్నప్పటి కల గురించి చెప్పింది, ఒక చిన్న ఆర్ట్ గ్యాలరీని స్థాపించి తన పెయింటింగ్లను ప్రదర్శించాలని. కిరణ్ ఆమె కలలను ఆసక్తిగా విని, నీ పెయింటింగ్లు నీ హృదయం లాంటివి, సౌమ్య. అవి ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తాయి అన్నాడు. ఆ మాటలకు సౌమ్య కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఒక రాత్రి సౌమ్య ఫ్లాట్లో చిన్న కొవ్వొత్తుల వెలుగులో కిరణ్ ఆమె కోసం ఓ పాట పాడాడు. అతడు తన గిటార్ను తీసుకొని సౌమ్యకు ఇష్టమైన ఒక పాత తెలుగు సినిమా పాటను పాడాడు. ఆమె కళ్ళు అతడి స్వరంలో, అతడి చూపులో మునిగిపోయాయి. పాట ముగిసిన తర్వాత సౌమ్య అతడి దగ్గరకు జరిగి, నీ స్వరంలో ఏదో మాయ ఉంది, కిరణ్. నీవు పాడిన ప్రతి పాట నా గుండెను తడుతుంది అంది. సౌమ్య, నీవు నా జీవితంలోకి రాకపోతే నేను ఈ సిటీలో ఒంటరిగానే ఉండేవాడిని అన్నాడు కిరణ్, ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. నీ చూపులే నా ఆకలిని తీర్చాయి. సౌమ్య గుండె వేగంగా కొట్టుకుంది. ఆమె మెల్లగా అతడి దగ్గరకు జరిగి, అయితే ఈ ప్రేమ రుచిని నీకు జీవితాంతం వడ్డిద్దనా అంది. ఆమె స్వరంలో సిగ్గు, శృంగారం కలగలిసి. ఆమె కళ్లలో అతడి పట్ల ఉన్న భావాలు స్పష్టంగా కనిపించాయి. కిరణ్ ఆమెను ఆలింగనంలో బంధించాడు. ఆమె శ్వాస అతడి చెవులను తాకింది. ప్రతి క్షణం, ప్రతి జన్మ అన్నాడు, ఆమె పెదవులపై సున్నితమైన ముద్దు పెడుతూ. ఆ క్షణంలో వారి ప్రేమ కొవ్వొత్తుల వెలుగులో మరింత పరిమళించింది. కొన్ని నెలల తర్వాత సౌమ్య తన ఆర్ట్ గ్యాలరీ కలను సాకారం చేసుకుంది. కిరణ్ ఆమెకు అన్ని విధాలా సహాయం చేశాడు, లొకేషన్ ఎంచుకోవడం నుంచి పెయింటింగ్లను అమర్చడం వరకు. గ్యాలరీ ఓపెనింగ్ రోజు సౌమ్య ఒక పెయింటింగ్ను అందరికీ ఆవిష్కరించింది. అది కిరణ్ చిత్రం, పార్కులో చెట్టు కింద కూర్చున్న అతడు, ఆలోచనల్లో మునిగిన క్షణం. ఇది నా ప్రేమ మొదలైన క్షణం అంది సౌమ్య, కిరణ్ను చూస్తూ. ఆమె కళ్లలో ప్రేమతో పాటు గర్వం కనిపించింది. కిరణ్ ఆమె పక్కన నిలబడి, నీవు నా జీవితానికి రంగులు పూసావు, సౌమ్య అన్నాడు. అతడు ఆమె చేయి పట్టుకుని, గ్యాలరీలోని అతిథుల ముందు, నీతో జీవితం అనే కాన్వాస్పై నేను ఎప్పటికీ చిత్రాలు గీస్తాను అన్నాడు. అలా ఒక సాధారణ పరిచయం నుంచి మొదలైన వారి కథ శృంగారమైన ప్రేమ సాగరంగా మారి, ఒకరి హృదయంలో ఒకరు శాశ్వతంగా నిలిచిపోయారు. వారి ప్రేమ హైదరాబాద్ నగరంలోని ఆ పచ్చని పార్కు లాంటిది, ఎప్పటికీ పచ్చగా, జీవంతో నిండినది.